నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. స్వయంభూ మొగిలీశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం ఉదయం శివుని సన్నిధిలో అభిషేకం అంకురార్పణతో దేవస్థానం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎంబి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. నమస్తే అన్న. పర్లేదు ఏం లేదు. అది ఇది కూడా క్లోజ్ చేశాను. పోలీసులు దారం పెట్టుకుంటారు. ఈపీ వస్తారంటే క్లోజ్ చేస్తాము, ఇక్కడ పాస్ చేస్తాం. ఆడ మనిషి ఉంటాడు, ఆడ మనిషి ఉంటాడు. అది ఆపోజిట్ వస్తే చాలా ఇబ్బందిగా అటన్నీ 2 నిమిషాలు రాని ఏమి ఇబ్బంది లేదు. ఫ్యాన్ పెట్టామని దూరం పెట్టేసి సిస్టమేటిక్ गणपतिगं हवामहे कविं कवीनापमस्तं ज्येष्ठराजं ब्रह्मणा विश्वत आनश्यन्नोतविस्सेददातनं श्रीमहागणाधिपतये नमः. कामासहिता मुगलीश्वरस्वामी अनुग्रह हेत्थेत्तं కృష్ణపక్షంలో మహాశివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది. అది మామూలుగా దశమి అంటే అంకురార్పణతో స్టార్ట్ అవుతుంది. చేసి ధ్వజ అవరోహణం కార్యక్రమంతో ముగిస్తుంది. దీంట్లో ధ్వజారోహణం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, మహాశివరాత్రి, అదేవిధంగా కళ్యాణోత్సవం, రథోత్సవము, పుషపల్లికి ఈ కార్యక్రమాలన్నీ నిత్యం జరుగుతుంటాయి. విశేషంగా మహాశివరాత్రి నాడు ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి వరాలు పడతారు. ఎందుకంటే ఈ స్వామి స్వయంభూ కాబట్టి ఆ మొగిలీశ్వర స్వామి సన్నిధిలో మనం ఆ ప్రార్థన చేసుకొని వాళ్ళు 3 ప్రదర్శనలు చేసి వాళ్ళు ఆ అడ్డిపొండి చేతులు పెట్టిస్తాం మేము. అది వాళ్ళు వచ్చి ఏ విధానంగా వాళ్ళు వరాలు పడతారు, వాళ్ళకి దేవుడే లేపుతాడు. ఆ విధానంగా వాళ్ళకు సంతానం అవుతుంది. అందువల్ల ఆయన సంతానం మొగిలీశ్వర, మొగిలప్ప అనేటువంటి పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏ పని చేయదలిచినటువంటి కూడా ఈ యొక్క క్షేత్రంలో వచ్చి 11 ప్రదర్శనలు చేస్తే వాళ్ళ సంతానం ఉంది అని పురాణ కథలో చెప్తాడు. అదే విధంగానే మొగిలీశ్వర అనే పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి ఈ బ్రహ్మోత్సవంలో విశేషమైనది మహాశివరాత్రి రథోత్సవం నాడు తప్పకుండా భక్తులందరూ దర్శనం చేస్తారు. కానీ ఇటువంటి భీష్కరైన క్షేత్రంలో దక్షిణ కాశీగా
పేరు పొందింది శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం. మామూలు క్షేత్రం కాదు. కాళహస్త్రియంతో క్షేత్రము ఇవాళ హరిహర క్షేత్రం వేరేది. ఆడ కన్నప్ప ఇక్కడ. కాబట్టి ఆ విధానం అది వాయులింగం కాళహస్తి. దీపం ఆడుతూ ఉంటుంది అక్కడ. ఇది స్వయం మొగిలీశ్వరుడు. అట్లే ఆయన మహనీయుడు. ఆ మొగిలి రేకుల పదలో కుంటలో పుట్టినాడు ఆయన. ఎప్పుడు ఆయన ఆ యొక్క భక్తుడు కొట్టలతో వేశాడో తెలియకుండా ఆ విధానంగా రక్తం వచ్చి ఈశ్వరుడు దర్శించాడంట. ఏం నాయన నీ అపరాధం అంటే ఈ మాదిరి నేను న్యాయంగా నేను ఆ కొట్టలతో ఆదేశాను, ఈ వాదానిగా నాకు రక్తం వస్తే స్వామి ఎట్లా విమోచనం అంటే నువ్వు పలానా అడవిలో బృందాపుని మార్పించి అప్పుడు నీకు ఇదవుతుంది. అదేవిధంగా అర్చకులు కూడా వైద్యం చేశారంట. ఆ విధంగా మొగిలీశ్వర స్వామి మొగిలి యథాస్థానం నిలిచిపోతామని ఆ విధానంగా ఆ మొగిలప్ప ఇక్కడే నిలిచినాడు. ఆయన సేవ చేస్తున్నాడు వల్ల ఆయనకి ఎప్పుడు నాకు ఏం వరాలు కావాలంటే ఆయన ఏం కోరలా, నాకు ఎప్పటికీ ఆకలే ఉండకూడదు అని కోరుకున్నాడు. కాబట్టి అదేమైనా వరం ఇచ్చేసినాడు ఆయన. ఆ విధానంగా అభీష్టమైన చరిత్ర కలిగింది మొగిలీశ్వర స్వామి మహత్యం. ఆ యొక్క రాత్రి లింగోద్భవకాల అభిషేకం 12 to 1:30 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం చేస్తారు. అన్ని యొక్క మీరు పేనేనే చక్కెర ఇవన్నీ తీసి ప్రతి ఒక్క ధార ఆ యొక్క ధార పెట్టి దానికి అభిషేకం చేయిస్తారు. ఆ విధానంగా పంచామృత అభిషేకాలు చేసిన వల్ల ఆ లింగోద్భవకాల అభిషేకం ఆ స్వామి పుట్టాడు కాబట్టి అది ఆదివారమై వెంటనే సోమవారం ఉత్సవం కలిసి వస్తాం ఇతర. కాబట్టి ఆ విధానంగా విశేషమైన క్షేత్రంలో మీరు ఆ భక్తులు దర్శనం చేస్తే చాలా విశేషం. 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి మహాశివరాత్రి తప్పకుండా దర్శనం చేయండి. అదే విధానంగానే రథోత్సవం దర్శనం చేయండి స్వామిని. పుణ్యాతులు భక్తులు ఆ కర్ణాటకలో ఒక ఆయన రమేష్ బాబు, ఆయన నరసరాజు కుమారుడు రమేష్ బాబు స్వయంగా ఆయన చేయిస్తున్నాడు. అదే కళ్యాణోత్సవం కూడా మన లాయరు లోకనాథ్ రెడ్డి గారు చేయిస్తున్నారు. జమీందారు నుంచి మహాశివరాత్రి నాడు నైట్ వృషభాగం ఉంటుంది వాళ్ళది పరంపర్యంగా. కాబట్టి ప్రతి ఒక్క వాహనం ఇక్కడ ఉండాలి. కాబట్టి 10 రోజులు కూడా మీరు ప్రతి ఒక్క దీనికి మీరు దర్శనం నిత్యము దర్శనం చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. భక్తులకి అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని దర్శించుకొని కృపా సంవత్సరం కోరుకుంటాను. అదేవిధంగా డెవలప్మెంట్ అదే మెయింటెనెన్స్ కానీ నీట్గా క్లీనింగ్ పెట్టేసి నీట్గా ఏది భక్తులకంతా ఏది ఇబ్బంది లేకుండా వాళ్ళ అధికారుల పర్యవేక్షణ ప్రతి ఒక్కరికి నీట్గా వచ్చే దర్శనం ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులకు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి బదులు త్వరగా దర్శనం అయ్యేట్టుగా అధికారులని కోరుతున్నాము. అదేవిధంగా పోలీసు వాళ్ళని ట్రాఫిక్ క్లియర్ కాకుండా మెయింటెనెన్స్ చేయాల్సిందనేసి కోరుకున్నాం. ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు కానీ ప్రతి వచ్చిన వాళ్ళకి ఇది లేకుండా అన్ని సంపూర్ణ చూస్తున్నాం. దర్శనం త్వరగా చూస్తామని కోరుకుంటున్నాం. నమస్కారం. బ్రహ్మోత్సవం సందర్భంగా పార్టీ తరఫున కానీ మన అధ్యక్షుల వాళ్ళు నేను కోరుకునేది ఏదైనా మామూలుగా దర్శించేది కూడా అభిషేకాల టైంలో గర్భగుడి స్థలం సరిపోవడం లేదు. ఫ్రీగా దర్శనం కావాలంటే ముందు గర్భగుడి ఎంత విడుదల చేసి కాణిపాకంలో మారి అభివృద్ధి చేయాలనేసి నేనైతే చేయగలను. అభిషేకాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఒక 5-10 మంది కూర్చునేది కూడా మార్పులు లేదు. ఫ్రీగా కాణిపాకంలో మారి ఫ్రీగా ఉండేట్లు చేయాలంటే కాణిపాకంలో మారి రాతి పని చేయాలని వీళ్ళని మీకు అభ్యర్థిస్తూ దీన్ని ఈ ఉత్సవాల్లో ఏమీ ఇబ్బందులు లేకుండా మెయిన్ సామాన్య భక్తులు దర్శనం ఫ్రీగా అయ్యేటట్లుగా మీరు పోలీస్ శాఖ వాళ్ళకి చెప్పి దాన్ని సౌకర్యంగా చేయాలని చెప్పి కోరుకుంటాను. ఎక్కువ వాళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. క్యూలోనే ఎక్కువసేపు నిలబడుకొని వాళ్ళు చాలా కష్టాలు పడతారు. ఒకసారి మీరు సీసీ కెమెరాలో దీన్ని రికార్డ్ చేయండి. సంవత్సరం మీకే అర్థం. ఒక సంవత్సరం సీసీ కెమెరాలో రికార్డ్ చేస్తే ఎంతసేపు భక్తులు నిలబడతారో మీకే అర్థం. డ్రోన్ పెట్టుకున్నారు.
డ్రోన్ కెమెరా బయట ఉంటుంది, లోపల ముందు 15 రోజులు కూడా చేస్తూ ఉంటుంది కొన్ని ఏళ్ళుగా. రాను కొన్ని పరిస్థితుల సందర్భంగా సహకరించకపోవడం, ఉత్సవాలు చేయడం సులభం, కానీ ఉత్సవాల జనం అంత జనాలు ఉండాలి. ఉత్సవం ఊరికే దినాలు 15 రోజులు 20 రోజులు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ చేయాలి అన్ని పద్ధతులు. ఒక ఉత్సవానికి జనాలు ఉంటారు, ఒక ఉత్సవానికి జనాలు ఉండరు. జనాలు ఉండేటట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తే, అభివృద్ధి చేస్తే ఇలాంటివి చేస్తాం. అది కూడా నేను 500 కాడి నుంచి వాళ్ళకి ఖర్చులు, ఇప్పుడు 500 కాడి నుంచి ఇప్పుడు దగ్గర 3000 దాకా ఇస్తాను. 500 కాడి నుంచి వాళ్ళకు ఏర్పాటు చేసిందే నేనే. దాన్ని వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళ ఖర్చులు మైక్ సెట్, హార్మోనియం కావాలన్నా, తబలా కావాలన్నా వాళ్ళకు ఊరికే రారు. వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తేనే వాళ్ళు వస్తారు. అట్లా ఎన్నో వాళ్ళకు డబ్బులు పరంగా వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయి. దాన్ని అంతా కూడా గుడి తరపున ఖర్చు పెడితేనే జరుగుతుంది. ఖర్చు పెట్టాలంటే కొన్ని చాలా రానికుండా చాలా ఉండాలి మాట్లాడాలంటే. ఇప్పుడు సందర్భం కాదు, ఉత్సవాలు గుడియాత్మలు వచ్చి కొన్ని ఏళ్ళుగా వాళ్ళు చేస్తారు. కానీ ఒక టెంపుల్కి మాత్రమే వేస్తున్నారు. ఇప్పుడు 5-6 ఇయర్స్ మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకొని ఎవరి దగ్గర ఫ్యాక్టరీస్ దగ్గర ఊరు మొత్తం కవర్ చేపిస్తాం. ఎండోమెంట్ కాదు, ప్రైవేట్ ద్వారా. గవర్నమెంట్ తరఫున చాలా తక్కువే. గవర్నమెంట్ తరఫున 1962 నుంచి కాంట్రిబ్యూషన్ కడతారు గుడి నుంచి. ఇంతవరకు కాంట్రిబ్యూషన్లో ఏమి కానీ ఎస్టిమేట్లో ఇక్కడ చేసింది లేదు. అంతా బెంగళూరులో కోతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలం, మొగిలి గ్రామం నందు స్వయంభూ శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలకి 12వ తేదీ నుంచి 22వ తేదీగా బ్రహ్మాండంగా తలపెట్టినారు. కావున శివరాత్రికి వచ్చే భక్తులందరికీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటుంది. ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసినారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, దేవస్థానం వారు. కాబట్టి భక్తులందరూ దేవస్థానం దర్శించి మొగిలీశ్వర స్వామి కృప కాగలరని కోరుకుంటున్నాము. అలాగే 12 రోజులు, 12వ తేదీ మూషిక వాహనం, 13వ తేదీ హంసవాహనం, 14వ తేదీ సింహవాహనం, 15వ తేదీ వృషభ వాహనం, 16వ తేదీ శేషవాహనం, 17వ తేదీ కామధేను వాహనం, 18వ తేదీ భృంగి వాహనం, 19వ తేదీ బ్రహ్మోత్సవ రథోత్సవం ఉంటుంది, 20వ తేదీ పుష్పపల్లి సేవ ఉంటుంది, 27వ తేదీ సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం ఉంటుంది, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకం ఉంటుంది, లింగోద్భవ అభిషేకం ఉంటుంది. ఆ రోజు వృషభ వాహనము ప్రత్యేకంగా మాజీ ఎం సుబ్రహ్మణ్యం వారు జమీందారు వాళ్ళతో జరపబడుతుంది. అలాగే గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఈసారి సౌకర్యాలన్నీ గౌరవ ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ద్వారా అన్ని సౌకర్యాలు కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటామని చెప్పినారు. ప్రత్యేకంగా ఇంకా ఇక్కడ వచ్చు భక్తులందరికీ తాగునీరు కానీ, భోజన వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ భక్తులు ఉపయోగించుకొని మొగిలీశ్వర స్వామి కృపా కటాక్షలు పొందగలరని ఆశిస్తున్నాం.